హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎం ట్యూటోరియల్స్. ఈరోజు మన ఈ వీడియోలో తెలంగాణ చరిత్రకి సంబంధించిన మెయిన్ టాపిక్ శాతవాహనుల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ మనకి జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్కి చదివేటట్టుగా డీటెయిల్గా శాతవాహనుల గురించి మొత్తం డీటెయిల్గా నేను ఈ వీడియోలో చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియో నచ్చితే మీరు నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్ షాహులు, అసఫ్ జాహీ వంశం మొత్తం తెలంగాణ చరిత్ర గురించి వీడియో చేస్తాను ఒక్కొక్క టాపిక్ వైజ్గా. ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా, ప్రతి ఒక్క టాపిక్ కవర్ అయ్యే విధంగా శాతవాహనుల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టార్ట్ చేద్దాం వీడియో. ఫస్ట్, శాతవాహనుల మూల పురుషుడు శాతవాహనుడు. శాతవాహనుల యొక్క స్థాపకుడు సిముకుడు. రాజధాని కోటిలింగాల, ధాన్యకటాకం, పైఠాన్, ప్రతిష్టానపురం. శాతవాహనుల అధికార భాష ప్రాకృతం. శాతవాహనుల యొక్క రాజలాంఛనం సూర్యుడు. శాతవాహనుల యొక్క మతం జైనమతం అండ్ హైందవం. నెక్స్ట్, శాతవాహనులలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి మరియు చివరివాడు పులోమావి III. విదేశీ యాత్రికులు మెగస్తనీస్. శాతవాహనుల శాసనాలు నానాగఢ్ శాసనం, నాసిక్ శాసనం, మాక్యధోని శాసనం. వీరి యొక్క శిల్పకళ అమరావతి జాతక కథలు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం శాతవాహనులు. శాతవాహనుల కాలంలో ఆంధ్రజాతి బలమైన శక్తిగా రూపొందింది. వీరు మౌర్యులకి సామంతులు. వీరు ఉత్తర భారతదేశంలోని శుంగులకు, కన్వులకు సమకాలీకులు. అశోకుని మరణాంతరం శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. శాతవాహన చరిత్రకు ఆధారాలు: మత్స్య, వాయు, విష్ణు, బ్రహ్మాండ పురాణాల ద్వారా వీరి చరిత్ర తెలుస్తుంది. పురాణాలు వీరిని ఆంధ్రులు, ఆంధ్రజాతీయులు, ఆంధ్రభృత్యులు అని చెబుతున్నారు. మత్స్యపురాణం ప్రకారం శాతవాహన రాజ్యాన్ని 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు. వాయుపురాణం ప్రకారం 17 మంది రాజులు 300 సంవత్సరాలు పరిపాలించారని పేర్కొన్నారు. భగవత, విష్ణు, బ్రహ్మాండ పురాణాలు 456 సంవత్సరాలు పరిపాలించారని పేర్కొన్నారు. శాతవాహనుల యొక్క సాహిత్య ఆధారాలు: స్వదేశీ రచనలు. సోమదేవసూరి కథాసరిత్సాగరం శాతవాహనుల గురించి మొట్టమొదటిసారిగా పేర్కొనబడింది. నెక్స్ట్, గుణాఢ్యుడు బృహత్ కథ పైశాచికం. నెక్స్ట్, హలుడు రచించిన గాథ సప్తశతి ప్రాకృతంలో రచించారు. నెక్స్ట్, వాత్సాయనుడు రచించిన కామసూత్ర, ఇందులో కుంతల శాతకర్ణి గురించి ప్రస్తావన కలదు. నెక్స్ట్, శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, సంస్కృతంలో వ్యాకరణం. నెక్స్ట్, కుతూహలుడు లీలావతి పరిణయం. క్షేమేంద్రుడు రచించిన బృహత్కథ మంజరి. హరిసేనుడు రచించిన బృహత్కథ కోశం. నెక్స్ట్, బౌద్ధమత ఆధారాలు. బౌద్ధ జాతక కథలు శాతవాహనుల గురించి వివరిస్తాయి. వీరి కాలంలోనే నాసిక్, కార్లే, కన్హేరి మొదలగు గృహాలయాల ద్వారా శాసనాల చరిత్ర తెలుస్తుంది. జైనమత ఆధారాలు. శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడని ద్వాతంశిక పుత్రలిక అనే జైన గ్రంథం తెలుపుతుంది. శ్రీముఖుడు జైనమతంను ఆచరించాడని పేర్కొంది. ఇతని కాలంలో కలన్పాక జైనులకు పుణ్యక్షేత్రం అని తెలియజేస్తుంది. శాతవాహనుల యొక్క విదేశీ రచనలు. మొగస్తనీస్ ఇండికా. మొగస్తనీస్ ఇండికా గ్రంథంలో శాతవాహనుల రాజకీయ వ్యవస్థ గురించి ప్రస్తావించాడు. శాతవాహనులకు 30 నగరాలు ఉన్నాయని పేర్కొన్నాడు. టలామీ గైడ్ టు జియోగ్రఫీ. నెక్స్ట్, ప్లీనీ రచించిన నేచురల్ హిస్టరీ. రోమ్ నగరానికి చెందిన ప్లీనీ తన గ్రంథమైన నేచురల్ హిస్టరీలో శాతవాహనుల వర్తక వాణిజ్యాల గురించి ప్రస్తావించాడు. నెక్స్ట్, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, అజ్ఞాత గ్రీకు నావికుడు రచించాడు. శాతవాహనుల కాలం నాటి వర్తక వాణిజ్యాల గురించి ఈ గ్రంథం తెలుపుతుంది. నెక్స్ట్, హుయాన్సాంగ్ సియుకి రచించాడు. శాతవాహనుల కాలంలో శాసనములు. శాసనములలో ఉపయోగించిన భాష ప్రాకృతం, బ్రాహ్మలిపి. నానాగఢ్ శాసనం దేవి నాగనిక, ఇందులో తన భర్త మొదటి శాతకర్ణి గురించి వర్ణించబడింది.
నెక్స్ట్ నాసిక్ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి బాలశ్రీ వేయించింది. నెక్స్ట్ హంతి గుంప శాసనం కారవేలుడు. గిర్నార్ జూనాగఢ్ శాసనం రుద్రదమనుడు భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం. నెక్స్ట్ ఎర్రగుడి శాసనం అశోకుడు కర్నూలులో లభించింది. నెక్స్ట్ మేకధోని శాసనం 3వ పులోమావి, ఇది శాతవాహన వంశపతనం గురించి తెలుపుతుంది. నెక్స్ట్ అశోకుడు 13వ శిలాశాసనంలో కూడా శాతవాహనుల ప్రస్తావన కలదు. ఇవి చాలా ఇంపార్టెంట్, ఏదో ఒక శాసనం గురించి వస్తుంది, లేక మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ శాతవాహనుల కాలంలోని నాణ్యములు. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో వివిధ చోట్ల సీసము, పోటీన్ మరియు వెండి లోహంతో నాణ్యములు బయల్పడినవి. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల్లో సీముకుడు మరియు మొదటి శాతకర్ణుడి యొక్క నాణ్యములు లభ్యమయ్యాయి. మెదక్ జిల్లా కొండాపూర్లో టంకశాల బయల్పడింది. ఇక్కడ లభించిన నాణ్యములపై సిరి, చిముక, శాత అనే వ్యాఖ్య కలదు. కన్హేరిలో శ్రీముఖ మొదటి శాతకర్ణి నాణ్యంలో విగ్రహాలు లభ్యమయ్యాయి. ఉజ్జయిని పట్టణాల గుర్తుగల నాణ్యములు మొదటి శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి వేయించాడు. మొదటి శాతకర్ణి రాజు ముఖాన్ని నాణ్యములపై ముద్రించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన నాణ్యములపై ఓడ గుర్తు వలన విదేశీ వ్యాపారం జరిగిందని చెప్పవచ్చు. నాగార్జునకొండ ప్రాంతంలో గౌతమిపుత్ర శాతకర్ణి నాణ్యములు మరియు నాణ్యములపై ముద్రించే పరికరాలు బయల్పడినాయి. సువర్ణాలు అనగా బంగారు నాణ్యములు, కర్షపణలు అనగా రాగి మరియు వెండితో తయారు చేయబడినవి. ఒక సువర్ణ అనగా 35 కర్షపణాలతో సమానం. శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర. మత్స్యపురాణం ప్రకారం శాతవాహన రాజ్యాన్ని 30 మంది రాజులు పరిపాలించారు. తొలి శాతవాహన వంశస్థాపకుడు సీముకుడు నుండి 22వ రాజైన శివస్వాతి వరకు. నెక్స్ట్ మలి శాతవాహనులు 23వ రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి నుండి చివరి రాజైన 3వ పులమావి వరకు. ఫస్ట్ శ్రీముకుడు శాతవాహన రాజ్య స్థాపకుడు. ప్రతిష్టానపురం రాజధానిగా అధికారంలోకి వచ్చాడు. ఇతని తండ్రి శాతవాహనుడు. ఇతని నాణ్యాలు కోటిలింగాల శాతవాహనుడి నాణ్యాలు కొండాపూర్లో లభ్యమయ్యాయి. మత్స్యపురాణం ప్రకారం చిముక, సిముక, శిశుక, వాయుపురాణం ప్రకారం బలిపుచ్చకునిగా పేర్కొన్నారు. నానాగఢ్ శాసనంలో ఇతని చిత్రం కనిపిస్తుంది. నెక్స్ట్ కృష్ణుడు కచేరి, నాసిక్ గృహాలను త్రవ్వించాడు. నాసిక్లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు ధర్మ మహామాత్య అనే అధికారులను నియమించాడు. ఇతని కాలంలోని భాగవతం దక్కన్లో ప్రవేశించింది. ఇతను తొలిసారిగా శాసనాలు ముద్రించాడు. నెక్స్ట్ శాతకర్ణి 1 శాతవాహన వంశానికి నిజమైన స్థాపకుడు. మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగునిని ఓడించినందుకు గుర్తుగా నాణ్యములపై ఉజ్జయిని పట్టణ గుర్తుని ముద్రించాడు. వైదిక యజ్ఞయాగాలు నిర్వహించిన మొదటి రాజు శాతకర్ణి 1. ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు ఇచ్చాడు. భూములను దానం చేశాడు. నెక్స్ట్ పూర్ణోత్సంగ. ఇతని గురించి ఒకటే ఇంపార్టెంట్ బుక్. ఇతని కాలంలో కారవేలుడు బ్రట్టిపోలు ప్రతిపాల నగరంపై దాడి చేసినట్టు గుంటుపల్లి శాసనం ద్వారా తెలుస్తుంది. శాతకర్ణి 2 ఇతను అత్యధికంగా 56 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతను సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు. ఇతని శాసనం సాంచిలో లభించింది. ఇతని ఆస్థాన కళాకారుడు వశిష్ఠపుత్ర ఆనంద. ఇతని యొక్క బిరుదు రాజన్యశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ కుంతల శాతకర్ణి. ఇతని కాలంలో సంస్కృతం శాతవాహనుల అధికార భాషగా మారింది. అప్పటి వరకు ప్రాకృతం అధికారిక భాషగా ఉండేది. ఇతని ఆస్థానంలో శర్వవర్మ, గుణాఢ్యుడు ఉన్నారని పేర్కొంటారు. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, గుణాఢ్యుడి బృహత్కథ, విష్ణుశర్మ పంచతంత్రాన్ని రచించుటకు ఆధారమైనది.
శర్వవర్మ గుణాఢ్యుడి మధ్య ఏర్పడిన సవాళ్ల గురించి వివరించిన గ్రంథం సోమదేవుడి కథాసరిసాగరం. కుంతల శాతకర్ణి యొక్క భార్య మలయావతి కరీర్త అనే కామక్రీడ వలన మరణించింది. నెక్స్ట్ హలుడు ఆంధ్రుల చరిత్రలో తొలి కవిరాజు. తన సాహిత్యం వల్ల హలుడు కవివత్సలుడు అనే బిరుదు పొందాడు. ఇతను ప్రాకృతంలో గాథ సప్తశతిని సంకలనం చేశాడు. ఇతను శ్రీరంగ రాకుమార్తె లీలావతిని సప్త గోదావరిలో వివాహమాడాడు. ఈ వివాహంపై కుతూహలుడు లీలావతి పరిణయంను ప్రాకృతంలో రచించాడు. నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులలో అతి గొప్పవాడు. ఇతను అధికారంలోకి రావడంతో శాతవాహన శకం ప్రారంభమైంది. 1957 నుండి క్రీస్తుశకం 78వ సంవత్సరం భారత ప్రభుత్వం అధికారికంగా శాలివాహన శకారంభ సంవత్సరంగా పాటిస్తుంది. శాతవాహన శకంని పాటించిన ఏకైక రాజు యాదవ రామచంద్రదేవుడు. ఇతను గొప్పతనం గురించి ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం తెలియజేస్తుంది. ఇతను అంటే ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పతనం గురించి తెలియజేసేది. నెక్స్ట్ ఇతను నహపాణుని వెండి నాణ్యాలను తన చిహ్నాలతో తిరిగి ముద్రించాడు. ఈ నాణ్యాలు కడలూరులో కనుబడినాయి. ఇతను వైదిక సాంప్రదాయాలను పాటిస్తూ బౌద్ధ మతాన్ని కూడా ఆచరించాడు. బౌద్ధ భిక్షులకి 100 నివర్తన భూములు దానం చేశాడు. బౌద్ధ శాఖ అయిన భద్రనేయ అనే శాఖకు నాసిక్లో గృహాలను ఇచ్చాడు. ఇతని నాణ్యములు కొండాపూర్, పెద్దబంకూర్లలో పెద్ద సంఖ్యలో లభించాయి. శాతవాహనుల రాజులలో తన పేరు మీద మొదట శాసనాలు వేయించిన రాజు ఇతడే. నెక్స్ట్ పులోమావి II వశిష్ఠపుత్ర పులోమావి అని కూడా అంటారు. ఇతని కాలంలో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. ఇతని కాలంలోనే రాజధానిని ప్రతిష్టానపురం నుండి అమరావతికి మార్చడం జరిగింది. ఇతని కాలంలో అమరావతి స్తూపం నిర్మించబడింది. ఇతడు కార్లేలో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చాడు. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన వంశంలో చివరి గొప్పవాడు. ఇతని కాలంలోనే మత్స్యపురాణం సంకలనం చేయబడింది. ఇతను నాగార్జునకి శ్రీపర్వతంపై పారావత విహారం నిర్మించాడు. 2 తెరచాపల నౌక బొమ్మగల నాణ్యాన్ని ముద్రించాడు. బాణుడు హర్ష చరిత్రలో ఇతనిని త్రిసముద్రాధీశ్వరుడు అని పేర్కొన్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి చినగంజం శాసనాన్ని వేయించాడు. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీని ఉద్దేశిస్తూ సృహల్లేఖను రచించాడు. నెక్స్ట్ 3వ పులోమావి శాతవాహనుల యొక్క చివరి పాలకుడు. ఇతని సేనాపతి అయిన శ్రీశాంతమూలుడు తిరుగుబాటు చేయడంతో రాజ్యాన్ని వదిలి బళ్ళారి పారిపోయి అక్కడ నుండి కొంతకాలం పాలించాడు. ఇతడు బళ్ళారిలో మాక్యధోని శాసనాన్ని వేయించాడు. మాక్యధోని శాసనం శాతవాహన రాజ్య పతనం గురించి వివరిస్తుంది. శాతవాహనుల పరిపాలన రాజ్యపాలనలో రాజుకు సహకరించడానికి రాజ్య ఉద్యోగులు ఉండేవారు. శాతవాహనుల కాలం నాటి కొందరు ముఖ్యమైన అధికారులు: హిరణిక కోశాధికారి, ధన రూపంలో శిస్తుని భద్రపరిచేవాడు. భాండాగారిక అనగా గిడ్డంగులను పర్యవేక్షించేవాడు. నిబంధకర అనగా రెవెన్యూ అధికారాలను పర్యవేక్షించేవాడు. దూత అనగా రాయబారి. రజగాహకుడు అనగా భూమిని సర్వే చేసేవాడు. నెక్స్ట్ కటకం అనగా సైన్యాగారం. ప్రతిహారుడు అనగా ద్వారపాలకుడు, కోటరక్షకుడు. లేఖకుడు ఉత్తర ప్రత్యుత్తరాలు చూసేవాడు. పరిందవారాలు రాజు తన అంతర్గత దళంలో గూఢచారులు. స్కందవారాలు పట్టణంలో తాత్కాలిక సైనిక శిబిరాలు. కేంద్ర స్థాయిలో రాజు ఆజ్ఞలను అమలుపరచడానికి అక్షపటల శాఖ అనే రికార్డు ఆఫీసు కలదు. నెక్స్ట్ పట్టణ పరిపాలనకు నిగమసభ లేదా పౌరసభ గురించి మెగస్తనిస్ ఇండికా మరియు వట్టిప్రోలు శాసనాలలో పేర్కొనబడింది. నిగమసభ సభ్యులు శ్రేష్ఠ గ్రహపతులు అంటారు. తెలంగాణలో ముఖ్యమైన పట్టణాలు: కోటిలింగాల, ఏలేశ్వరం. గ్రామాధికారులను గ్రామిణి అని అంటారు. మహాతరక అనగా గ్రామరక్షకుడు. నెక్స్ట్ శాతవాహనుల యొక్క ఆర్థిక వ్యవస్థ. భూదాన విధానం తొలిసారిగా ప్రవేశపెట్టినది శాతవాహనులు. భూమి దానంగా పొందిన వారిని భుక్తి వ్యవసాయం,
ముఖ్య వృత్తి వ్యవసాయం. భూమి శిస్తు 1/6. దీనిని దైవమీయ అంటారు. నాసిక్ శాసనం ప్రకారం రాజు యొక్క సొంత భూమిని రాజఖేట, రాజకంకీలు అంటారు. పంట బాగా పండే భూములను శీతాక్షేత్రాలు. దీన్ని అధ్యక్షుడు శీతా అధ్యక్షుడు. ఆధునిక వ్యవసాయ పనిముట్లు తయారు చేయుటకు పదయాత్రిక అనే నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. ఉదమ యంత్రం అనగా భూమిని దున్నే యంత్రం. గట్టి యంత్రం అనగా నీటిని తోడేది. గరిక యంత్రం పత్తి నుండి గింజలను వేరు చేయడానికి ఉపయోగిస్తారు. రాజగాహకుడు శిస్తులు వసూలు చేసేవాడు. వీరి కాలంలో తొలిసారిగా కొబ్బరి చెట్ల పెంపకం, తమలపాకులు, ఆకుతోటల పెంపకం ప్రారంభమైంది. చేతి వృత్తులపై విధించే పన్ను కారుకార. శాతవాహనుల కాలంలో 18 రకాల వృత్తులుండేవని శాసనాల వల్ల తెలుస్తుంది. ఆ 18 రకాల వృత్తుల గురించి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. మొదటిది హలిక. హలిక అనగా వ్యవసాయదారులు. కొలికలు అనగా నేత పనివారు. తిలపిసకలు అనగా నూనె తీసేవారు. కసకారులు అనగా ఇత్తడి పనివారు. కులరికలు అనగా కుమ్మరి పని చేసేవారు. నెక్స్ట్ తెసకారులు అనగా మెరుగు పెట్టేవారు. కమ్మరులు కమ్మరి పని చేసేవారు. మాలకారులు అనగా పూల వర్తకులు. ఉదయాంత్రికులు అనగా ఉదక యంత్రాలను తయారు చేసేవారు. నెక్స్ట్ లోహవాణియలు అనగా ఇనుప వర్తకులు. నెక్స్ట్ సువర్ణాకారులు అనగా సువర్ణాకారులు, ఆభరణాలు తయారు చేసేవారు. వదకులు అనగా వడ్రంగులు. శేల వదకులు అనగా రాతి పని చేసేవారు. ఆవేశినులు అనగా చేతి వృత్తుల వారు. లేఖకులు అనగా మెదరివారు. మిటుకులు అనగా రాయి మెరుగు పెట్టేవారు. గతికులు అనగా సుగంధ ద్రవ్యాల వర్తకులు. మణికారులు అనగా రత్న పనివారు అనే వృత్తుల వారి శాసనాలు సమకాలీన సాహిత్యం పేర్కొన్నాయి. నెక్స్ట్ వీరి యొక్క పరిశ్రమలు. పల్నాడులో వజ్ర పరిశ్రమ, వినుకొండలో లోహ పరిశ్రమ, గూడూరులో సన్నని బట్టలు, కొండాపూర్ ఇనుము పరిశ్రమ, కరీంనగర్ ఉక్కు పరిశ్రమ. శాతవాహన కాలంలోని పరిశ్రమలు ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.